ఈ రాణి దెబ్బకి ఇంకా ఫేస్ లో నవ్వుందే వీడికి. పాటలోనేమో ఆగలేను ఆగలేను అంటావు, పాట అయిపోయిన తర్వాత ఆగు ఆగు అంటావు. సంసారం చేద్దాం రావే. వద్దు మహారాజా. అది సంసారం చేస్తే రాణి కాదు, చంపుకు తినే రాణి. మహామంత్రి గారు, మేము రాజుగారి కోసం వచ్చిన ములక్కాయ కూర తీసుకొని రండి. మహారాణి గారు తినండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లనీళ్ళతో స్నానం చేయించండి. వేడికి చలికి మధ్యలో గుండెకి పోతాడు ఎప్పుడు. ఈ ములక్కాయ కూడా తినిపించడం ఎందుకు, తల్లితో స్నానం చేయించడం ఎందుకు? నేనేం మాట్లాడను మహారాజా. మొక్క వేసేది మహారాణి గారే, మొక్క పీకేది మహారాణి గారే. అన్నిసార్లు పేకొద్దని చెప్పు మహామంత్రి. తొందరగా పుట్టుకుమన్నది ఇది, పుట్టుకుమన్నది ఇది. రాజుగారు కోపంగా ఉన్నట్టున్నారు, రాజుగారికి వినోద కార్యక్రమాలు అందించండి. ఆ నర్తికని పిలిపించండి. ఇంకా ఆపండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లనీళ్ళతో స్నానం చేయించండి. ఏమండి, అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న మంచం నుంచి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో ఆడు మెమరీ మర్చిపోతాడని చెప్పి ఆడు లోపల చిప్ పెట్టారే. అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా. అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు. ఆడేమన్నా చదివేందా? సరేనండి. ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు. పిల్లండి. ఎక్కడికి వెళ్ళానా? అనుకుంటాం వెళ్ళావా? మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్న, ఆ రాముగాడు అదే ఆడుకుందాం రారా అన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటాడు, బాల్ పట్టుకుని అలా కొట్టినాను నన్ను మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా అంకుల్ ఏమైంది అంకుల్? పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా అంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యాగాని రా సుదీర్ఘాలకు అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుతుంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూట్? అదే ముందు లా ఉంటది కదా అంకుల్. లఫూట్? అదే అంకుల్. మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా? ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? 9849 ప్లస్ 9849 ప్లస్ 37 ప్లస్ 37. నేను ఏమడిగా నెంబర్ కదా అడిగింది. నెంబర్ చెప్పడానికి ఎందుకు అంత చెప్పడానికి? ఇప్పుడు నాకు కూడా ఒకసారి టైం మిషన్ లో వెనకాల అనిపిస్తుంది. ఇదిగో ఇదే అన్న. ఒరే సొగుటూరు బా. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకుంటే దరిద్రం రా. చిన్నప్పుడు క్యారెట్ చేయటం కన్నా దరిద్రమా. ఒరే ఒకసారి నేను చూసుకొని వస్తాను. ఇల్లు గాని ఫస్ట్ టైం అన్నా నిన్ను చూసి జనాలు భయపడతావు కాదుగా, నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావు అన్న. కొంచెం ముద్దు పెడితే చిన్న పిల్లకాయలు ముచ్చటగా లొంగిపోతారా. ఇట్లా అందరూ నా ముఖం మీద చూశారు సార్, నా మీద నేనే ఊసుకోలేదు అనుకున్నా. ఫస్ట్ టైం వీడి వల్ల ఆ మహాకార్యం కూడా పూర్తి అయిపోయింది. నమస్కారం రోజా మేడం, నాకు స్కిట్ లో ఇచ్చింది 3 పంచులు. దాన్ని కూడా నేను ముందే చెప్పేసి నా ప్రోమల మీద కొట్టకండి. మా అమ్మగారు తిక్క తిక్క ప్రశ్నలు వేస్తారు, చెప్పకపోయిన ఏడిలా రూముకు తీసుకెళ్లి మందలిస్తారు. అమ్మా, చంద్రుడి మీద 2 అడుగు వేసినతను ఎవరు? హెడ్విన్. రాంగ్ ఆన్సర్. మరి ఎవరు అడుగు పెట్టారు? మొదటి అడుగు పెట్టిన ఆయనే 2వ అడుగు పెట్టి. పోనీ ఒకసారి వదిలేయమ్మా. రా నాన్న. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అది అడుగుదామని ఇక్కడికి వచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఆఫ్ కోర్స్ రష్మి, టెల్ మీ. సో ఏంటంటే ఒకడు నా వెంట పడుతున్నాడు 7 సంవత్సరాల నుంచి. అంటే నేనంటే వాడికి పిచ్చి ప్రేమ
అన్నమాట. ఓకే. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంతకీ ఏం కావాలి, ఏం చేయాలి? అంటే ఆ ఎదవని ఎలా వదిలించుకోవాలని నేనేం చేయాలి? ఎవడా మహానుభావుడు? ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? స్టెప్ అంత బాగా నచ్చిందా? మొత్తం ఇచ్చారు. లేదు, సెట్ క్లీన్ చేయిస్తున్నాడు. సరే ఇప్పుడు ఏంటి 30 దాటకి ప్రేమించుకోవడం ఎలాగా? అంతేగా? 30 దాటా కాదు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భయ్యా? ఫస్ట్ లెసన్ నెంబర్ 1, కొంచెం ఎమోషనల్ గా ట్రై చేయాలి ఫస్ట్. మెంటల్ ఎక్కిస్తా చూడు ఇప్పుడు, మామూలుగా ఉండదు. రష్మి ఒప్పుకోకపోతే చచ్చిపోతా రష్మి. నేను 3 కౌంట్ చేసే లోపు నువ్వు నా దగ్గరికి రావాలి. 1 7 years ఆగావు, 2 నిమిషాలు ఆగలేరు. ఏం ఆగుతానులే, బోర్ కొట్టేసి. బ్రో ఇలా కాదులే, నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్దాం. చూశాక నీకేం అర్థం అవుతుందో దాన్ని బట్టి చేద్దాం. వెళ్దాం సినిమాకి. ఎవడి గురించి చెప్తున్నాడు? సినిమా మాట్లాడాడు. ఒక చిక్కొచ్చి పడిందిరా, మీ ఇద్దరికి ఒకటే మంచం ఉంది, ఇప్పుడు ఎలా? అది మేము చూసుకుంటాంలే, ఓకేనా? అయ్యా అయ్యా, అమ్మ ఏమైంది? నా ఇంటి దీపం ఆరిపోయిందయ్యా. నా మొగుడిని ఆడన్నా పొడుగు పెట్టండి అయ్యా. అదిగో పూలు పెట్టి మీరు మంచోళ్ళయ్యో, నా మొగుడు కోసం మంచం రెడీ చేశారయ్యో. ఇది ఆ మంచం కాదు. ఏ మంచమైనా మా మొగుడు ఎరగొడతాడయ్యా. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, సూర్యుడి సెలవని అలసిపోయేనా. ఇన్ని పాటలు వేసినా నీ మనవల్ని ఏం చేయలేకపోయారయ్యా. నువ్వు ఒక్క చిన్న బిట్టెత్తి అల్లాడిచ్చేవాడు నాయను.